నమస్కారం ఏడీబీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. పట్టణంలో భూ కబ్జాలకు పాల్పడిన వారిపై పూర్తి చర్యలు తీసుకుంటాం. కబ్జాలపై సమగ్ర విచారణ జరపాలని అధికారులకు మున్సిపల్ చైర్మన్ ఆదేశాలు. సర్వసభ్య సమావేశంలో సభ్యులు లేవనెత్తిన అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచన. శ్రావణ చివరి శనివారాన్ని పురస్కరించుకొని భక్తులతో కిటకిటలాడిన ప్రముఖ ఆలయాలు. బరంపూర్ శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు పోటెత్తిన భక్తజనం. వేద పండితుల మంత్రోచ్చారాల నడుమ సాగిన ప్రత్యేక పూజలు. పట్టణంలో భూ కబ్జాలకు పాల్పడితే సమగ్ర విచారణ జరిపి తగు చర్యలు తీసుకుంటామని మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ స్పష్టం చేశారు. మున్సిపల్ సర్వసభ్య సమావేశాన్ని శనివారం ఆయన అధ్యక్షతన నిర్వహించగా సభ్యులు సమావేశం దృష్టికి తీసుకువచ్చిన అంశాలపై పూర్తి విచారణ చేపట్టాలని అధికారులను ఆదేశించారు. అనంతరం ఎజెండాకు సభ్యులు ఆమోదం తెలపడంతో సమావేశం ముగిసింది. పట్టణంలో భూ కబ్జాలు జరగకుండా పుర యంత్రాంగం తరఫున పూర్తి చర్యలు తీసుకుంటున్నట్లు మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ స్పష్టం చేశారు. మున్సిపల్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో శనివారం ఆయన అధ్యక్షతన సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించారు. ముందుగా 13 అంశాలతో కూడిన అజెండాను సమావేశంలో ప్రవేశపెట్టారు. తాంసీ బస్టాండ్ వద్ద అక్రమంగా భవనం నిర్మిస్తున్నారని ఆరోపిస్తూ కాంగ్రెస్ పార్టీకి చెందిన కౌన్సిలర్లు ప్లాకార్డులు ప్రదర్శించారు. అదే సమయంలో వినాయక చవితి సమీపిస్తున్న వేళ గుంతలను పూడ్చడానికి గ్రావెల్ టెండర్ ఇచ్చినప్పటికీ స్పందించని కాంట్రాక్టర్ను బ్లాక్ లిస్టులో పెట్టామని బీజేపీ కౌన్సిలర్లు డిమాండ్ చేశారు. సభ్యులు లేవనెత్తిన అంశాలపై సమగ్ర విచారణ జరిపి తగు చర్యలు తీసుకోవాలని చైర్మన్ అధికారులను ఆదేశించారు. అనంతరం ఎజెండాను సభ్యులు ఆమోదించడంతో సమావేశం ముగిసింది. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ మాట్లాడుతూ వినాయక చవితి సమీపిస్తున్నందున భక్తులకు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా పుర యంత్రాంగం తరఫున అవసరమైన చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. బతుకమ్మ ఘాట్ల వద్ద సైతం ఏర్పాట్లు చేస్తున్నామని పేర్కొన్నారు. వీధి దీపాల కోసం 5 లక్షల రూపాయలను ఎజెండాలో పొందుపరిచినట్లు వివరించారు. భూ కబ్జాల విషయంలో సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై తగు చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. తాజాగా ఇంటిగ్రేటెడ్ మార్కెట్ పరిధిలోనూ జరిగిన విషయాలు తమ దృష్టిలో ఉన్నాయని పేర్కొన్నారు. వినాయక చవితి రావడం జరుగుతుంది. మరి ఆదిలాబాద్ పట్టణంలో వినాయక చవితిని ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. కాబట్టి దాంట్లో భాగంగా ఒక 16 లక్షల జనరల్ ఫండ్లో భాగంగా సమైనటువంటి ఏర్పాట్ల కొరకు ఏదైతే గ్రావెల్ కానీ అదేవిధంగా ఏదైతే సమైనటువంటి మైక్ సిస్టమ్ కానీ స్టేజెస్ కానీ దాని కొరకు చేసుకోవడం జరిగింది. అదేవిధంగా రాబో బతుకమ్మ పండుగ కూడా మరి బతుకమ్మ ఘాట్లని శుభ్రం చేసుకోవడానికి కూడా దీంట్లో మరి సంబంధించిన లేబర్లను అక్కడ క్లీనింగ్ చేసుకోవడానికి పెట్టుకోవడం జరిగింది. అదేవిధంగా అందరూ కౌన్సిలర్లు ఒకటి మరి ఏదైతే ఎల్ఈడి ఏదైతే గతంలో మరి గత ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అన్ని మున్సిపాలిటీ ఆదిలాబాద్ మున్సిపాలిటీ కాకుండా అన్ని మున్సిపాలిటీలో కొన్ని ఏజెన్సీకి ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగా వాళ్ళకి పేమెంట్స్ ఇవ్వలేకపోవడం ద్వారా కొద్దిగా వాళ్ళు స్ట్రైక్లో ఉండడం ద్వారా కొద్దిగా స్ట్రీట్ లైటింగ్ ప్రాబ్లం రావడం జరిగింది. అందరూ కౌన్సిలర్లు కూడా మరి ఒక 5 లక్షల రూపాయలు స్ట్రీట్ లైట్ కొరకు పెట్టుకోవాలని చెప్పడం జరిగింది. దాంట్లో ఒక టేబుల్ ఎజెండాలో పొందుపరచుకోవడం జరిగింది 5 లక్షలు. అదేవిధంగా ఏదైతే సమైనటువంటి కొందరు ఆబ్జెక్షన్స్ సమైనటువంటి వాళ్ళు సమైనటువంటి ఆబ్జెక్షన్ చేసిన జరుగుతుందో వాళ్ళు కూడా అయితే వాళ్ళ టౌన్ ప్లానింగ్ సిబ్బంది మరి వాళ్ళకు చెప్పడం జరిగింది. వాళ్ళు ఏదైతే సమైనటువంటి మున్సిపల్ సమైనటువంటి ల్యాండ్లో ఎవరైతే కన్స్ట్రక్షన్ చేస్తామని చెప్పడం వాళ్ళు కూడా మరి నోటీస్ ఇవ్వడం జరిగింది, కొలవడం కూడా జరిగింది. అదేవిధంగా అది ఒకటే అని కాకుండా మరి ఏదైతే మొన్న మా ఇంటిగ్రేటెడ్ మార్కెట్లో కూడా ఏదైతే ప్రజెంట్ కాంగ్రెస్ ఇన్ఛార్జి కూడా మరి వాళ్ళు షెడ్లు ఏర్పాటు చేయడం జరిగింది. దాని మీద కూడా కాంప్లీట్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మా మున్సిపల్ ల్యాండ్ ఏదైతే సమైనటువంటి లాడ్జ్ ఉందో బుక్తాపూర్ సమైనటువంటి వార్డు నెంబర్ సంబంధించి దాంట్లో కూడా మరి ఆ ల్యాండ్లో కూడా మరి దాంట్లో రెవెన్యూ వాళ్ళు పట్టా అనేది ఇచ్చి సమైనటువంటి దాంట్లో మరి పర్మిషన్ కూడా ఏదైతే కమర్షియల్ రెసిడెన్షియల్ పర్మిషన్ అనేది ఈ విధంగా అంటే ఒక ఇష్యూ అని కాకుండా దీంట్లో అన్ని ఇష్యూస్ అనేవి
తీసుకోవడం జరిగింది. అన్నిటి మీద కూడా మరి కమిషనర్ గారికి ఆదేశించడం జరిగింది. దాని మీద మరి అన్నిటి మీద విచారణ చేపట్టి తదుపరి యాక్షన్లు తీసుకోమని. దాదాపు 40 సంవత్సరాల పాటు పోలీసు వ్యవస్థకు సేవలందించి పదవీ విరమణ పొందిన అధికారులకు ఎస్పీ గౌసాలం అభినందనలు తెలియజేశారు. శనివారం స్థానిక పోలీసు ముఖ్య కార్యాలయంలో పదవీ విరమణ పొందుతున్న అధికారులను వారి కుటుంబ సభ్యుల నడుమ శాలువా పుష్పమాలతో సత్కరించి బహుమతులు ప్రదానం చేశారు. వన్ టౌన్ ఎస్ఐ రామారావు, రూరల్ ఏఎస్ఐ మహమ్మద్ జహీరుద్దీన్లు పదవీ విరమణ పొందగా వారిని అభినందించారు. పదవీ విరమణ అనంతరం ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ కుటుంబ సభ్యులతో సంతోషంగా జీవించాలని ఆకాంక్షించారు. వారి ఇంటి వరకు ఏర్పాటు చేసిన ప్రత్యేక వాహనంలో సాగనంపారు. కార్యక్రమంలో సిసి దుర్గం శ్రీనివాస్, జిల్లా పోలీసు అసోసియేషన్ అధ్యక్షులు పెంచాల వెంకటేశ్వర్లు, కోశాధికారి గిన్నెల సత్యనారాయణ, చిందం దేవిదాస్ తదితరులు పాల్గొన్నారు. చేద్దాం. पुलिस डिपार्टमेंट को 40+ सर्विस दी है, उसके लिए हम लोग बहुत शुक्रगुजार हैं. ఓదన్ పోయింది సార్, ఓదన్ ఎలక్షన్ కోడ్ వెళ్ళినా సార్, అక్కడ నుంచి ఇటు అది వన్ మీకు జయనందని ఉంటుంది సార్. అట్లా అందివచ్చిన అవకాశాలను యువత అందిపుచ్చుకుంటూ ఉన్నతంగా ఎదగాలని జిల్లా ఉపాధి కల్పన శాఖాధికారి మిల్కా సూచించారు. కార్యాలయంలో శనివారం నిర్వహించిన జాబ్ మేళాలో ఆమె పాల్గొన్నారు. ఈకామ్ ఎక్స్ప్రెస్లో ఉద్యోగాల కోసం జాబ్ మేళా నిర్వహించగా పలువురు యువకులను కంపెనీ ప్రతినిధులు ఎంపిక చేశారు. ప్రైవేట్ కంపెనీల్లో వచ్చే ఉద్యోగ అవకాశాలను నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఉపాధి కల్పన అధికారి మిల్కా సూచించారు. శనివారం ఉపాధి కల్పన కార్యాలయంలో ఈకామ్ ఎక్స్ప్రెస్లో ఉద్యోగాలు నిర్వహించిన జాబ్ మేళాకు మంచి స్పందన లభించింది. మేళాకు హాజరైన యువకులకు కంపెనీ ప్రతినిధులు ఇంటర్వ్యూలు జరిపి పలువురిని ఎంపిక చేశారు. మేడం దాకా వచ్చింది ఇట్లా ఏం చెప్పండి, ఎవరైనా చెప్పండి బ్రో, నేను చెప్పి ఇంతసేపు ఏం అర్థం కాలేదా? ఈ సందర్భంగా జిల్లా ఉపాధి కల్పన అధికారి మిల్కా మాట్లాడుతూ ప్రభుత్వ కొలువులే కాకుండా ప్రైవేటు ఉద్యోగాల్లో సైతం ఉన్నతంగా ఎదగవచ్చని అన్నారు. ఎంప్లాయ్మెంట్ కార్యాలయం నుంచి ప్రతి నెల 2 జాబ్ మేళాలు నిర్వహిస్తూ నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలను కల్పించనున్నారు. ఈకామ్ ఎక్స్ప్రెస్లో డెలివరీ బాయ్స్ కోసం జాబ్ మేళా నిర్వహించామని, అభ్యర్థులు ఎక్కువ సంఖ్యలో వచ్చారన్నారు. మనం డెసిషన్ తీసుకున్నాము. దీని భాగంలోనే మనం ఈరోజు కూడా జాబ్ మేళా ఈకామ్ ఎక్స్ప్రెస్ నుంచి మనం ఏర్పాటు చేయడం జరిగింది. మరి వీళ్ళు ఇచ్చే ఫెసిలిటీస్ కూడా చాలా బాగున్నాయి. మరి లోకల్లో ఉన్న పిల్లలు దీన్ని యూటిలైజ్ చేసుకొని ఈ ఆపర్చునిటీని తప్పకుండా వాళ్ళు ఉపయోగించుకోవాలని చెప్పేసి మేము మనవి చేస్తున్నాము. అయితే దీనికి ఏంటంటే డెలివరీ బాయ్ పోస్టులు మాత్రమే ఇప్పుడు వీళ్ళ దగ్గర వేకెన్సీస్ ఉన్నాయి. ఈ డెలివరీ బాయ్కి ప్రతి నెల 15,000 శాలరీ ప్లస్ 3,000 ఫ్యూయల్ ఛార్జెస్ ఇస్తారు. ఎవరికైతే వెహికల్ లేదో వాళ్ళకు వీళ్ళు వెహికల్ కూడా ప్రొవైడ్ చేయడానికి ఫెసిలిటీ ఇస్తున్నారు. వెహికల్ ఉన్న వాళ్ళకి మాత్రం 20,000 శాలరీ కూడా వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. దీంట్లో ఈపీఎఫ్, ఈఎస్ఐ ఇవన్నీ కూడా వాళ్ళకి కటింగ్స్ పోను వీళ్ళకు శాలరీస్ వీళ్ళు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మంత్లీ శాలరీ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ టార్గెట్ వీళ్ళకు 15,000, 20,000 ఫిక్స్ చేస్తున్నారు. అదేవిధంగా మళ్ళీ వీళ్ళకి ఏంటంటే ఇన్సెంటివ్స్ కూడా ఉంటాయి. ఎక్కువ అంటే వాళ్ళ కంపెనీ ప్రకారము వాళ్ళు ఇన్సెంటివ్స్ కూడా వీళ్ళకు ఇస్తారు. కాబట్టి అనుకున్న శాలరీ ఫిక్స్డ్ శాలరీ కన్నా కూడా వాళ్ళు ఎక్కువ సంపాదించుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి మరి ఈ అవకాశం ఆదిలాబాద్లో కాకుండా ఇప్పుడు మనకు హైదరాబాద్ నుంచి వచ్చారు ఈ కంపెనీ వాళ్ళు.
కాబట్టి తప్పకుండా ఇక్కడ ఇచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకోవాలని చెప్పేసి మేము రిక్వెస్ట్ చేస్తున్నాము. ప్రతి నెల కూడా ఒక్కొక్క జాబ్ మేళా మేము నిర్వహిస్తాము. తలమడుగు మండలం బరంపూర్లోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం భక్తజన సంద్రంగా మారింది. శ్రావణ మాసంలో చివరి శనివారం కావడంతో భారీ ఎత్తున భక్తులు తరలివచ్చారు. స్వామివారిని ప్రత్యేక పూజలు హారతులతో ఆరాధించి వేద పండితుల ఆశీర్వచనాలను స్వీకరించారు. పవిత్ర శ్రావణ మాసంలో చివరి శనివారాన్ని పురస్కరించుకొని ప్రసిద్ధ ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. ముఖ్యంగా శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో భక్తుల సందడి నెలకొంది. ప్రత్యేక పూజలు హారతులతో స్వామివారిని భక్తజనం ఆరాధించారు. ఇందులో భాగంగానే తలమడుగు మండలంలోని భరంపూర్ గుట్టపై వెలిసిన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో వేకువజాము నుండే పూజాది క్రతువులను భక్తి శ్రద్ధల నడుమ చేపట్టారు. వేలాది సంఖ్యలో హాజరైన భక్తులు గోవింద నామస్మరణ నడుమ వేద పండితులు శాస్త్రోక్తంగా పూజలు జరిపారు. చుట్టుపక్కల ప్రాంతాల నుండి భారీ ఎత్తున భక్తులు రావడంతో ఆలయ ప్రాంగణం భక్తజన సంద్రంగా మారింది. ప్రత్యేక హారతులు అందించిన అనంతరం అన్నదానం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ అధ్యక్షులు కేదారేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ శ్రావణ మాసంలో స్వామివారికి ప్రత్యేక పూజలు జరిపి ఆరాధించడం జరిగిందన్నారు. భక్తులకు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా అవసరమైన పూర్తి ఏర్పాట్లు చేపట్టామని పేర్కొన్నారు. దీనికి అత్యధిక సంఖ్యలో ఆదిలాబాద్ నుంచి కాకుండా చుట్టుపక్కల గ్రామాల నుంచి అనేక మంది భక్తులు వచ్చి మళ్ళీ ఇన్మాటు మాండ్వి ఈ పరిసర ప్రాంతాల నుంచి కూడా ఈరోజు భక్తులు పెద్ద మొత్తం రావడం జరిగింది. వారందరి సౌకర్యార్థం మేము గ్రామం తరఫు నుంచి మరియు ఆలయ కమిటీ ద్వారా ఈరోజు అన్నదానం నిర్వహించడం జరిగింది. ఈ అన్నదానానికి అత్యధిక సంఖ్యలో భక్తులు పాల్గొని ఈ అన్నప్రసాదం స్వీకరించి వారికి ఎలాంటి అసౌకర్యాలు లేకుండా గ్రామ యువకులు గ్రామస్తులందరూ కలిసి వారికి సంత్ సద్గురు శ్రీ అంబాడి నారాయణ బాబా దివ్య ఆశీస్సులతో మానవ సేవే దేవుని సేవ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో రిమ్స్ ఆవరణలో నిత్యాన్నదాన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ప్రతినిత్యం దాదాపు 300 మంది రోగుల సహాయకులకు భోజన వసతిని కల్పిస్తున్నారు. ఇందులో భాగంగానే శుక్రవారం సాయంత్రం కందుల లక్ష్మీబాయి వర్ధంతిని పురస్కరించుకుని వారి కుటుంబీకుల సహకారంతో అన్నదానం ఏర్పాటు చేశారు. సంస్థ అధ్యక్షులు సాయిని రవికుమార్తో పాటు లక్ష్మీబాయి కుమారుడు కందుల మహేందర్, సంస్థ సభ్యులు బారి శ్రీధర్, మహాకాల్ అజయ్ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రోగుల సహాయకులతో పాటు రిమ్స్ చుట్టుపక్కల ఉన్న అభాగ్యులకు అన్నదానం చేసి సేవా దృక్పథాన్ని చాటుకున్నారు. అందరు కావాలమ్మా ఈ మేరకు సంస్థ అధ్యక్షులు సాయిని రవికుమార్ మాట్లాడుతూ గత 7 ఏళ్లుగా సంస్థ ద్వారా అన్నదానం చేపడుతున్నట్లు తెలిపారు. కందుల లక్ష్మీబాయి వర్ధంతిని పురస్కరించుకుని 4 ఏళ్ల నుండి అన్నదానానికి సహకరించడం అభినందనీయమని పేర్కొన్నారు. ఇదే స్ఫూర్తితో మరింత మంది దాతలు ముందుకు వచ్చి బృహత్ కార్యంలో భాగస్వామ్యులు కావాలని కోరారు. సద్గురు నారాయణ బాబా గారి దివ్యాసుతోని మానవ సేవే దేవుడి కింద ఈ రోజు రిమ్స్ లో నిత్యం అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. దాదాపుగా 7 సంవత్సరాల నుండి నిత్య అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. డైలీ 6 నుంచి 8 వరకు ఈ అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. ఎవరైనా భక్తులు ముందుకొచ్చి అన్నదానం చేయాలని చెప్పి ఈ రోజు
కందుల లక్ష్మీబాయి అమ్మగారు సారిక సందర్భంగా ఈ రోజు ఇక్కడ అన్నదానం జరిగింది. 4వది ఇది అమ్మ తను సారథి నుంచి ప్రతి సంవత్సరము ఇక్కడ కందుల మహేంద్రన్న గారు వచ్చి అన్నదానం జరుగుతుంది. అదేవిధంగా కందుల మహేంద్రన్న గారు జన్మదిన సందర్భం కూడా ఇక్కడ అన్నదానం చేస్తారని తను చెప్పడం జరిగింది. గతంలో ఇక్కడ దాదాపుగా 200 నుంచి 300 మంది వచ్చి అన్నదాన కార్యక్రమం తింటుంటారు. ఈ రోజు మా కమిటీ మెంబర్ అయిన బాకర్ అజయ్ గారు, అదేవిధంగా భారత అధ్యక్షుడు గారు ఈ కార్యక్రమం జరుగుతారు. ఎవరైనా భక్తులు ముందుకొచ్చి చేయాలని కోరుతున్నాము. ఈ అవకాశం ఇచ్చిన కమిటీ మెంబర్కి ధన్యవాదాలు. ఛాంబర్ ఆఫ్ కామర్స్ భవన ప్రారంభోత్సవ ఆహ్వాన పత్రికలో ఆదివాసీ ప్రజాప్రతినిధుల పేర్లు పొందుపరచకపోవడం సరికాదని ఆదివాసీ భారత్ మహాసభ రాష్ట్ర అధ్యక్షులు కినక సురేష్ అన్నారు. స్థానిక ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సిఓసి అధ్యక్ష ప్రధాన కార్యదర్శుల తీరును తప్పుపట్టారు. ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు మరి కమల్ కిషోర్ అగర్వాల్ గారు, మరి ప్రధాన కార్యదర్శి గండ్ర సంతోష్ గారు కొంచెం కులాహంకారంతో ఆదివాసుల పట్ల వ్యవహరించినటువంటి తీరుని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. వాస్తవంగా వాళ్ళు ఇచ్చినటువంటి ఇది ఆహ్వాన పత్రిక, వాళ్ళు ప్రింట్ చేసినటువంటి మీరు పెట్టినటువంటి ఫ్లెక్సీలు మాత్రం ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల, ఆదిలాబాద్ జిల్లాలకు సంబంధించినటువంటి పేర్లు పెట్టారు. మరి మా ఆదివాసీ ముద్దు బిడ్డ అయినటువంటి అధికార పార్టీ ముద్దు ఎమ్మెల్యే మా విడమబొజ్జు పేర్లు కానీ, మరి అపోజిషన్ పార్టీలో ఉన్నటువంటి ఏకైక మహిళా ఎమ్మెల్యే కోవలక్ష్మి పేరు కానీ పెట్టలే. అది పెట్టకపోని కనీసం ఆహ్వానించకపోని కనీసం మీకు ఛాంబర్ ఆఫ్ కామర్స్ అంటేనే కేవలం మీకు అనుకూలంగా ఉన్నటువంటి కులాల్లో మాత్రం పంపుతారా, పిలిపిస్తారా? లేదా అందరికీ సమానంగా అన్ని కులాల ప్రజాప్రతినిధులు ఆహ్వానించి మీరు కార్యక్రమాలు చేస్తారా? ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి మార్కెటింగ్లలో ఆదివాసులు లేనిది మీ బిజినెస్లో జరగట్లేదు. అన్ని నలుమూలల నుంచి వస్తున్నటువంటి ఆదివాసులు ఇక్కడ కొంటున్నటువంటి దానితో మీ వ్యాపారం నడుస్తూ ఉన్నది. మరి వాళ్ళని మీరు మర్చిపోతే ఎట్లా? ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారమే లక్ష్యంగా సెప్టెంబర్ 2వ తేదీ నుండి వారం రోజుల పాటు ఆందోళనలు చేపట్టనున్నట్లు సిపిఐ జిల్లా కార్యదర్శి ముడుపు ప్రభాకర్ రెడ్డి తెలిపారు. శనివారం స్థానిక పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పలువురు నేతలతో కలిసి ఆయన పాల్గొన్నారు. మరి బీజేపీ ప్రభుత్వం చేస్తున్న విధానాలపై వారం రోజుల పాటు దేశవ్యాప్తంగా సిపిఐ ధర్నాలు ఆందోళన చేస్తూ ఉంది. వాటిని జయప్రదం చేయాలని చెప్పేసి మేము సిపిఐ శ్రేణులు కోరుతా ఉన్నాం. 2వ తారీఖున జిల్లా కలెక్టర్ కార్యాలయం ముట్టడి జరుగుతుంది ఆదిలాబాద్. అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం విజ్ఞప్తి, రైతు రుణమాఫీని బేషరతుగా షరతులు లేకుండా 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తే మరి ఇచ్చిన హామీ కూడా నెరవేరుతుంది. ఇచ్చిన హామీ కూడా మరి ప్రజల్లో ఒక విశ్వాసం కలుగుతుంది. కాబట్టి తప్పకుండా ఎలాంటి కిటుకులు లేకుండా 2 లక్షల వరకు వెంటనే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తారు. వెంటనే రుణమాఫీ చేయాలి. ఈ కిటుకులు అవి సవరణ ఎల్లం చేయాలి. ఎందుకంటే ఒకరికి ఇద్దరిని అన్నంకు పంక్తి కూర్చున్నాక కొందరికి వేసినా కొందరికి వేయకపోతే బాధపడతారు. కాబట్టి ఎన్ని కష్టాలైనా నష్టాలైనా రుణమాఫీ చేయాలి. రేపు 2వ తారీఖు నుండి 7వ తారీఖు వరకు సిపిఐ శ్రేణులకు మేము పిలుపునిస్తామని జిల్లా దేశవ్యాప్తంగా పిలుపులో భాగంగా ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు 2వ తారీఖు నాడు ఉదయం 10 గంటలకు పెద్ద ఎత్తున సిపిఐ శ్రేణులు మరి పెట్రోల్ ధరలు 2014లో 69 రూపాయలు ఉండే, ఇప్పుడు 109 రూపాయలు అయింది. అదేవిధంగా బియ్యం కానీ, పప్పు కానీ, ఉప్పు కానీ, కారం కానీ ప్రతి వస్తువు ధరలు ఈ కేంద్రంలో బీజేపీ వచ్చినాక పెరిగింది. కాబట్టి ఈ 10-11 సంవత్సరాల్లో విపరీత ధరలు పెరగడం వల్ల సామాన్య ప్రజల భారం పడ్డది. మరి ప్రజల ఆదాయం పెరగలే కానీ ప్రజలకు ధరలు పెరిగాయి. కాబట్టి దీన్ని కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహిస్తుంది. బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. అది కేంద్ర ప్రభుత్వం ధరలు తగ్గించాలని చెప్పి సిపిఐ శ్రేణులకు పిలుపు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పట్టణంలో భూ కబ్జాలకు పాల్పడిన వారిపై పూర్తి చర్యలు తీసుకుంటాం. కబ్జాలపై సమగ్ర విచారణ జరపాలని అధికారులకు మున్సిపల్ చైర్మన్ ఆదేశాలు. సర్వసభ్య సమావేశంలో సభ్యులు లేవనెత్తిన అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచన. శ్రావణ చివరి శనివారాన్ని పురస్కరించుకొని భక్తులతో కిటకిటలాడిన ప్రముఖ ఆలయాలు. బరంపూర్ శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు పోటెత్తిన భక్తజనం. వేద పండితుల మంత్రోచ్చారాల నడుమ సాగిన ప్రత్యేక పూజలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.